ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని సంతోషమాత అమ్మవారిని అయితే వేడుకుందాము. ఈరోజు పౌర్ణమి కదా, సంతోషమాత అమ్మవారికి అలాగే అభిషేకాలు పూజలు చాలా విశేషంగా జరిగాయి. శ్రీకాకుళంలోన సంతోషిమాత అమ్మవారి దేవాలయము ఇది. ప్రతి శుక్రవారం కూడా విశేషంగా పూజలు అవి జరుగుతాయి. అలాగే మనము సంతోషిమాత అమ్మవారికి 16 శుక్రవారాల పూజ కూడా చేసుకొని ఉద్యాపన ఈ దేవాలయంలోనే ముత్తైదువులు అందరూ ఆ పూజ చేసుకొని, ముత్తైదువులనే కాదు ఎవరైనా ఈ పూజ చేసుకొని ఉద్యాపన అయితే దేవాలయంలోనే చేస్తారు. ఆ గురువుగారు చాలా బాగా పూజలన్నీ చేయిస్తారు, ఉద్యాపన కూడా చేయిస్తారు. అలాగే మనము ఇంట్లో చేసుకొని 16వ శుక్రవారం కూడా అక్కడ ఉద్యాపనకైతే మనము రావచ్చు. చాలా విశేషంగా ప్రతి శుక్రవారము అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చుట్టుపక్కల గ్రామ ప్రజలు అలాగే శ్రీకాకుళం ప్రజలకు కూడా చాలా నమ్మకము. చాలా సుదూర ప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ప్రసన్నంగా మన వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా. మీకు వీలుంటే తప్పకుండా ఒకసారి అయితే అమ్మవారి దర్శనం అయితే మనము చేసుకుంటే చాలా మంచిది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే సంతోషమాత అమ్మవారికి మనము ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. మరి మనము తప్పనిసరిగా ఇలా చేస్తాము అని అనుకున్నప్పుడు మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి, పాటించాలి. లేదంటే మనము నియమాలు లేకపోయినా అమ్మవారి దర్శనం చేసుకొని పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారిని మనం ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ధ్యానానికి ఒక శ్లోకం ఉంటుంది. జయతు జయతు జనని జన్మ సాఫల్యదాయిని, జయతు జయతు మాతా సామృత చశాకయుక్త, జయతు జయతు దేవి సంతతానందధాత్రి, జయతు జయతు శక్తి సంతోషదేవి పరాధ్య, శ్రీ సంతోషీమాతాయై నమః ధ్యానం సమర్పయామి అని ఈ ధ్యాన శ్లోకం చదువుకొని మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే మనము దేవాలయంలోన ప్రతి శుక్రవారము పూజ చేసుకున్నా చాలా మంచిది. అక్కడ గురువుగారు అయితే చాలా బాగా పూజలు అవి చేస్తారు. భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తారు. శుక్రవారాలు అయితే కొంచెం లేట్ అవుతుంది అమ్మవారి దర్శనం అయితే. మరీ మాఘ పౌర్ణమి కదా, అమ్మవారికి చక్కగా అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.